హలో అండి, వెల్కమ్ టు నవీన కాలం. మనతో పాటు కాకతీయ మ్యారేజెస్ డైరెక్టర్ నవీన ఎలమంచి ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. హలో మ్యామ్. హాయ్ రూప. మ్యామ్, ఇప్పుడు కొంతమంది ఈ రోజుల్లో కిడ్స్ని కమెంట్ చేస్తారు పేరెంట్స్. వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని ఈ రోజుల్లో పిల్లల్లాగా పెంచుంటే బాగుండేది అని సెల్ఫ్ క్రెడిట్ ఇచ్చుకుంటూ అవతల వాళ్ళని వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తారు. అవతల వాళ్ళు ఇప్పుడు స్మోక్ చేసిన, డ్రింక్ చేసిన వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి ఫ్రెండ్స్తో మింగిల్ అయ్యేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు, అది కూడా వాళ్ళున్న లొకాలిటీని బట్టి వాళ్ళకి తప్పేమీ కాదు. ఇద్దరిని మీరు డీల్ చేస్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళని కనెక్ట్ చేయటం ఈజీ అవుతుందా? వాళ్ళని కనెక్ట్ చేయం రూప. ఎందుకంటే ఇప్పుడు ఇన్ డెప్త్ వెళ్ళి పిల్లల దగ్గర కానీ పేరెంట్స్ దగ్గర నుంచి 10% ఇన్ఫర్మేషనే వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద 90% కమ్స్ ఫ్రమ్ ద కిడ్స్. అది మన దగ్గర మాట్లాడేది మళ్ళీ వెళ్ళి పేరెంట్స్ దగ్గర మనం చెప్పం. కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే పిల్లలు, కన్జర్వేటివ్ వే ఆఫ్ అప్బ్రింగింగ్ ఉన్న ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే పిల్లలు అట్లాంటి ఒక హ్యాబిట్స్ ఉన్నా కూడా పేరెంట్స్ ముందు మనతో ఓపెన్ అప్ అవ్వరు. సో అట్లాంటి పిల్లలు ఏదన్నా మనతో చెప్పినా కూడా దానికి తగ్గట్టు మనం చూస్తామే తప్పించి వాళ్ళ పేరెంట్స్ దగ్గర చెప్పి వాళ్ళని మళ్ళీ హర్ట్ చేయడానికి ట్రై చేయం. వి గెయిన్ నథింగ్ బై డూయింగ్ ఇట్. బట్ ఇక్కడ ఏంటంటే రూపా, కొందరు పేరెంట్స్ వచ్చి మా పిల్లల్ని టీటోటలర్స్గా పెంచాము, ఇలా పెంచాం, అలా పెంచాం, డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది వస్తారు అట్లా. అలా చెప్పుకుంటూనే మేము చాలా తప్పు చేసామేమో, మిగతా పిల్లల్లాగా పెంచకపోవటం వల్ల మాకు సంబంధాలు దొరకటం ఇబ్బంది అవుతుందేమో అని ఒక సెల్ఫ్ అప్రిసియేషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. మేము పిల్లల్ని చాలా చక్కగా పెంచుకున్నామండి, ఇలా చేసాం, అలా చేసామని చెప్పుకుంటే చాలు, మిగతా వాళ్ళతో కంపేర్ చేయక్కర్లా. ఎందుకంటే అలాంటి ఒక యాక్సెప్టబిలిటీ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్కి లేని అభ్యంతరం వాళ్ళు తిరిగే సొసైటీలో అది యాక్సెప్టబుల్ అయినప్పుడు వీఆర్ నోవెన్ టు క్వశ్చన్ దాట్. వాళ్ళు దాచిపెట్టి మన ఏదైనా మభ్యపెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పు అవుతుందే తప్ప వాళ్ళు ఓపెన్గా వాళ్ళు ఇది అని చెప్పినప్పుడు ఇట్స్ అ సేఫ్ జోన్ లాగా, మనకి ఇట్స్ అ గ్రీన్ జోన్. మనం తెలియక మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళి మనకి అలవాటు లేని ఒక ఫ్యామిలీస్లో మనము నెట్టుకు రావటం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇట్లా మాట్లాడే పిల్లలతో కానీ పేరెంట్స్తో కానీ వాళ్ళకి తగ్గ వాళ్ళని వాళ్ళకి వి ట్రై టు ఐడెంటిఫై, వీళ్ళకి తగ్గ లైఫ్ స్టైల్కి తగ్గ వాళ్ళని వీళ్ళకి చుట్టాకి ట్రై చేస్తాం. అలా చెప్పడానికి మా దగ్గర ఓపెన్ అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సో వాళ్ళుగా ఎంక్వైరీలు చేసుకుని పిల్లలతో కానీ పెద్దలతో కానీ మాట్లాడుకుని దే హ్యావ్ టు మూవ్ అహెడ్. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే రూప, ఎవ్రీ వన్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ దేర్ పేరెంటింగ్. ఎవ్రీ పేరెంట్ ఎవరు కూడా ఇది తప్పు, నేను ఇలా తప్పుగా పెంచుతున్నానని ఎవరు పెంచరు. చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కానీ మనం పెంచే వాతావరణం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దానికి తగ్గట్టు పిల్లలు పెరిగినప్పుడు పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేసుకుని దిస్ ఈజ్ వాట్ వీఆర్ అనుకుంటే వెళ్ళిపోవాలి తప్పించి వేరే వాళ్ళతో కంపారిజన్స్ కానీ వేరే వాళ్ళు అలా ఉన్నారు మేము ఇలా అని కానీ మేము బాగా పెంచామని చెప్పకుండా వేరే వాళ్ళలాగా పెంచలేదని చెప్పటం కానీ ఇవన్నీ నాట్ యాక్సెప్టబుల్. యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ పేరెంటింగ్ అండ్ దిస్ ఇస్ హౌ యూ వాంట్, దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు ఐడెంటిఫై ద సూటబుల్ మ్యాచ్ ఫర్ అస్. అంతే, తక్కిన వాళ్ళతో మనకు సంబంధం లేదు. అవును. సో ఎవరికి తగ్గ వాళ్ళని చూస్తూ ఉంటాం రూప. వాళ్ళకి అది తప్పు కాదు, దట్స్ దేర్ లైఫ్ స్టైల్. దీనికి ఇది తప్పు కాదు, దిస్ ఇస్ దేర్ లైఫ్ స్టైల్, అంతే. ఒకవేళ పేరెంట్స్ ఇలా కోరుకుంటారు, పిల్లలు ఇష్టపడితే, 2 కేటగిరీస్ పిల్లలు ఇష్టపడితే అప్పుడు ఏమవుతుందంటే రూప, అలాంటి పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లల్ని కొంచెం లైక్ లిబరల్గా ఉన్న పిల్లల్ని వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్. అలాగే ఎక్కువ ఉంటున్నారు ఇప్పుడు. సో పేరెంట్స్కి తెలిసి హ్యాబిట్స్లో ఉన్న వాళ్ళు కొందరు, పేరెంట్స్కి తెలియకుండా ఉన్న వాళ్ళు కొందరు, పేరెంట్స్ ఎలా అనుకుంటున్నారో అలాగే ఉన్నవాళ్ళు ఉంటారు. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇవన్నీ తెలిస్తే దానికి తగ్గట్టు వర్క్ చేయటం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు అందరూ ఓపెన్గా మాట్లాడుతున్నారు రూప. ఇట్స్ గెటింగ్ మచ్ ఈజియర్ దీస్ డేస్. అవునవును, రైట్. తెలుగు వన్